జయఢంకా మోగిస్తున్న సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో ఆఖరి ఘట్టం ఏదైతే మణిపూర్ చివరి దాకా భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు గెలవడం ఏ విధంగా శుభసూచకో మీరు ఒకసారి ఆలోచించాల పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మణిపూర్లో దాదాపు 100కి 99% క్రిస్టియన్లు ఉండే ప్రాంతం. దాంట్లో 5 స్థానాలు ఉంటే 5 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నాం. దాంట్లో ఈ చివరిన తెలంగాణలో ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో టీఆర్ఎస్కి కంచుకోట లాంటి సిద్దిపేట జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం. మరి అదేవిధంగా బీహార్లో చూస్తే ఎక్కడ చూసినా కమలం. మరి అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దగ్గరలో ఉంది జనసేన బీజేపీ యొక్క కలయికతో. రాబో రోజుల్లో మేము ఏదైతే కళలు కంటున్నామో మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు కానీ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క నాయకత్వంలో స్థానికంగా ఉండే సమస్యల మీద ఈ యొక్క ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల గురించి మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీలకి అదేవిధంగా రకరకాల ఇబ్బందులు పెడుతున్న సంఘటనలన్నీ రాబో రోజుల్లో అంశాల వారీగా ఇసుక నుండి మద్యం నుండి గంధం చెక్క వరకు ఈరోజు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఈరోజు ప్రభుత్వం మనకి స్థానికంగా ఆర్థికంగా బలం పెంచాల్సింది పోయి ఈరోజు ఎవరైతే తిరుగుబడుతున్నారో వాళ్ళని జైలు పెట్టడం, జైలు పోలీసుల ద్వారా ఈరోజు పూర్తిగా ప్రాణాలు తీయించడం, ఈ విధంగా ఈ యొక్క పాలన రాష్ట్రంలో జరుగుతున్న సందర్భంగా రాబో రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశాన్ని కానీ ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీని కానీ రాబో రోజుల్లో ఎదుర్కొనేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో అనేక అంశాల మీద దశల వారీగా స్థానికంగా ఉండే అంశాల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 2024కి ఇక్కడ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తూ రాబో రోజుల్లో మా నాయకుడు ఈ దేశ ప్రధాని ఈరోజు మీరు చూస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు నీరు కార్డు నుంచి, విద్యుత్ కార్డు నుంచి, ఇండ్ల కార్డు నుంచి, లోన్ల కార్డు నుంచి ప్రతి ఒక్క దాంట్లో దాదాపు 80% వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఈ నిధులతో ఈరోజు స్థానికంగా ఉండే ముఖ్యమంత్రులు కానీ లేదంటే వివిధ స్థాయిలో ఉండే అధికార యంత్రాంగంగా ఉండే ఈ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క ప్రజల్ని మబ్బు పెట్టేయాలని చూస్తే రాబో రోజుల్లో ఈ ప్రజల బుద్ధి చెప్పే దినాలు దగ్గరలో పడుతున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కమలం వీక్షించే విధంగా ప్రయత్నిస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాం.